ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ప్రజలున్నారు. కానీ చాలా కొద్ది మంది పేర్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఆ పేర్లను తలుచుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన మనసులో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వాళ్ళు చేసుకున్న అదృష్టం వల్లొచ్చింది కాదు. వాళ్ళు బలంగా నిర్మించుకున్న బ్రాండ్ వల్లొచ్చింది. నిజానికి నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా, నీ స్కిల్స్‌ని ఈ ప్రపంచానికి నువ్వు చూపించుకోలేకపోతే, నువ్వు ఆల్మోస్ట్ జీరో అయిపోయినట్టే ప్రస్తుతం ఉన్న సమాజంలో. చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్‌గా ఉంటారు. మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి వాళ్ళ స్కిల్స్‌ని ప్రపంచానికి ఎలా రిప్రజెంట్ చేసుకోవాలో తెలీదు. అందుకే వాళ్ళ జీవితంలో గ్రోత్ అనేది లేకుండగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ ఉగాదికి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒకే ఒక్క విషయం. ఎవరైనా నీ పేరు తలుచుకుంటే వాళ్ళకేం గుర్తుకు రావాలి? ఒకవేళ ఏమీ గుర్తు రాకపోతే ఇది నువ్వు మారాల్సిన సమయం అని అర్థం. ఇంకో విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పర్సనల్ బ్రాండింగ్ గురించి చెప్తే, అది మేబీ కొంతమందికి స్పెషల్‌గా అనిపించొచ్చు. బట్ రానున్న ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కరు కూడా తమ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకుంటారు. ఎవరైతే ఇప్పుడే తమ పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఫ్యూచర్‌లో ముందుంటారు. ఎవరైతే ఇగ్నోర్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు పర్సనల్ బ్రాండింగ్‌లో వెనకబడిపోయి ఉంటారు. అందుకే ఈ ఉగాదిని మనం ఒక ఛాన్స్ లాగా మార్చుకోవాలి. ముందు మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవ్వాలి. మీరొక టీచరా? అయితే ది బెస్ట్ టీచర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరొక స్పీకరా? అయితే ఇన్‌స్పైరింగ్ స్పీకర్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకరోజు ఎఫర్ట్స్‌తో బ్రాండ్ అనేది బిల్డ్ కాదు. కానీ రోజు మనం చేసే చిన్న చిన్న పనులే ఫ్యూచర్‌లో మనకొక పర్సనల్ బ్రాండ్‌ని క్రియేట్ చేస్తాయి. ఆ రోజు మన పేరు తలుచుకున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. ఈ పర్సన్ అంటే డెడికేషన్. ఈ పర్సన్ అంటే క్వాలిటీ. అది ఒక్క రోజులో అయితే రాదు. కానీ ప్రతిరోజు కష్టపడితే ఖచ్చితంగా చేంజెస్ అన్నవి కనిపిస్తాయి. అందుకే ఈ ఉగాది కొత్త బట్టలు కాదు, కొత్త గుర్తింపుని తెచ్చుకో. నీ పేరు మార్చుకోవద్దు. నీ పేరుకున్న విలువను పెంచుకో. రేపటి ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే నీ స్కిల్లే కాదు, నీ పేరుకు కూడా ఒక వాల్యూ ఉండాలి. మీరు కూడా మీ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకుంటున్నారా? మధ్య మధ్యలో మోటివేషన్ తగ్గిపోతుందా? ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ కోసం వెతుకుతున్నారా? నేను నా బ్రాండ్‌ని బిల్డ్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఒక చిన్న స్టెప్‌తో ముందుకు వెళ్తున్నాను. మీ ప్రయాణానికి కూడా ఒక ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ కావాలంటే నాతో పాటు జాయిన్ అవ్వండి. కలిసి గ్రో అవుదాం. ది బెస్ట్ బ్రాండ్‌ని మన కోసం మనం బిల్డ్ చేసుకుందాం. ప్రతిరోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ఫ్యూచర్‌లో మన పేరుని ఒక బ్రాండ్‌గా మారుస్తుంది.